బాయన్న వచ్చేరా తనతో జన సైన్యాన్ని తెచ్చేరా చీకట్లను చీల్చేటి పొద్దులా ప్రతి గడప గడపల్లో వెలుగులా గోల్డు మ్యాను అన్న పైలు మాను జనమంతా ఉంటున్నారు అన్నకు ధ్యాను తన అడుగులో అడుగులనే వేస్తున్నారు సేనలుగా తన బలమై వస్తున్నారు దర్గ చిన్న బాయన్న వచ్చేరా తనతో జన సైన్యాన్ని తెచ్చేరా జగజగ మరుపుల్ల మెరిసె దయగలవాడు దరి చేరుతు దయ చూపగా వస్తున్నాడు కరుణుణ్ణి మించినాడు దాన గుణములు తనకెవ్వరు పోటీ లేరు మంచితనములు అందరి క్షేమాన్ని అడిగి తెలుసుకుంటాడు ఆపదల్లో ఎవరున్నా ఆదుకుంటాడు గోల్డ్కు వన్నే తెచ్చిన గోల్డ్ మ్యాను ఇతడేదా మనసున్నోడు మంచితనమున్నోడు వస్తున్నాడు అభయాన్నిస్తున్నాడు మనసున్నోడు మంచితనమున్నోడు వస్తున్నాడు అభయాన్ని జంటనగరాల ప్రధాన కార్యదర్శి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యదర్శి ప్రముఖ సంఘ సేవకులు దర్గా చిన్నగౌడ్ గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ పరిధిలోని ఇటీవల గెలిచినటువంటి కార్పొరేటర్లకు చిన్నగౌడ్ గారి ఆధ్వర్యంలో వినూత్న సత్కార కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఏమీ ఆశించబడే కార్యక్రమం పెట్టలేదు, అది గమనించాలి. దర్గా చిన్నగౌడ్ గారు ఏం ఆశించాలి, ఇక్కడ అభిమానం చెప్తున్న విషయాలే. ఇది వారి ఆసక్తి కాదు, ఎజెండా కూడా కాదు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన బోడుపల్లి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరావు గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ గౌరవనీయులు పెద్దలు ఇప్పుడు శ్రీ విద్య చక్రపాణి గౌడ్ బోడుపల్లి కార్పొరేటర్ సన్మాన కార్యక్రమం ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్న, జగదీష్ అన్న, చిన్న సన్మానం చేయవలసిందిగా పంజాల మమత గారు కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మన బోడుపల్లి కార్పొరేటర్ జగ్గ పద్మరాములు సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ సోదరుమని మన బొమ్మ సుగుణ బాలయ్య కార్పొరేటర్ బొమ్మకు సుగుణ బాలయ్య వదిన గారు మంచిగా చూడండి. నెక్స్ట్ మహేశ్వరి కృపాసాగర్ కార్పొరేటర్ 50% నాకేది లేదు. నెక్స్ట్ సర్పంచ్గా, ఎంపీటీసీగా, 4వ వార్డు కార్పొరేటర్గా, బోడుపల్లి 3వ వార్డు కార్పొరేటర్గా చాలా సీనియరు వారికి మన ఎమ్మెల్సీ ప్రభాకర్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతున్నది దర్గా చిన్నగౌడ్ గారి ఆధ్వర్యంలో. వారికి ప్రత్యేకంగా అభినందనలు సార్, మీరు సమయం ఇచ్చి వచ్చినందుకు మీ కార్పొరేటర్ల బృందంతో. అదేవిధంగా ఇప్పుడు మన బింగి జంగయ్య గారు బోడుపల్లి మొదటి వార్డు కార్పొరేటర్, చాలా సీనియర్. వారు కూడా వార్డు మెంబర్గా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా వారి అందరినీ కూడా అక్కడి నుంచి పిలిపించి ఈ చిన్న సత్కారాన్ని ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. దర్గా చిన్నగౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా శ్రీసం వెంకటేష్ గారు బోడుపల్లి కార్పొరేటర్, వారికి ప్రభాకర్ రావు చేతుల మీదుగా దర్గా చిన్నగౌడ్ గారి ఆధ్వర్యంలో వారి అంచనా వర్గం కూడా ఇక్కడ ఉన్నది. వారందరూ కూడా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి టైంలో మీరు అంత దూరం నుంచి అందరికంటే ముందు వచ్చి ఇక్కడ ఉండి థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పుడు మన బ్రహ్మన్న గారు
రంగ బ్రహ్మణ గౌడ్ గారు కోఆప్షన్ మెంబర్ బోడుపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి ప్రభాకర్ చేతుల మీదుగా, అదేవిధంగా మన జంగన్న గారు కూడా వారికి తోడ్పాటుగా, అదేవిధంగా చందర్ సార్ కూడా పక్కన, ఆ నాయక్ గారు కార్పొరేటర్ సుమన్ నాయక్ గారు. తర్వాత ఇప్పుడు యంగ్ మొదటిసారి అవకాశం వచ్చి తన సుమన్ నాయక్ గారికి ప్రత్యేకంగా సూచన చేశారు ప్రభాకర్ సార్. యంగ్ అండ్ డైనమిక్ భవిష్యత్తులో మంచి భవిష్యత్తును రూపొందించుకొని ప్రత్యేకంగా వారు సూచన చేయడం జరిగింది. ఆ తర్వాత దుండిగల్ వెంకటేష్ గారు నేషనల్ ఫిషరీస్ కోఆపరేటివ్ డైరెక్టర్ సీనియర్ సిటిజన్, వారు చాలా అనుభవం ఉన్న వాళ్ళు. దుండిగల్ వెంకటేష్ గారికి ప్రభాకర్ రాజు చేతుల మీదుగా, సార్ చేతుల మీదుగా దర్గా చిన్నగౌడ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇవి చేసినటువంటి అందరికీ కూడా చాలా. ఆ తర్వాత మీనగ గోపి గారు మీరు సార్కి ఇప్పిస్తేనే పోస్ట్ ఇప్పిస్తేనే కప్పుకుంటాం మేము. వారికి ప్రత్యేక అభినందనలు. చిన్న నాయకత్వం నీకేంగా మన తిరుమలేష్ నాయుడు గారు ఆల్ ఇండియా బోయకుల సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, టిఆర్ఎస్ జిహెచ్ఎంసి ఉపాధ్యక్షులు తిరుమలేష్ నాయుడు గారిని సన్మానం జరుగుతుంది. ప్రభాకర్ ఎమ్మెల్సీ గారు వారి ఆధ్వర్యంలో. తర్వాత జిటిఎస్ టెంపుల్ చైర్మన్, ఇది మా ఆత్మీయ సత్కారం. పరిమిస్తాం నెక్స్ట్. జిటిఎస్ టెంపుల్ చైర్మన్ ఇప్పుడు చిన్నన్న గారికి అందరు ప్రముఖులు ప్రభాకర్ రావు సార్ చేతుల మీదుగా, అదేవిధంగా బోడుపల్ కార్పొరేటర్లు కొత్త చంద్రగౌడ్, దింగి జంగయ్య గారు, రవినాయక్ గారు, తర్వాత ఈ బ్రహ్మణ గౌడ్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన సన్మానం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈ కార్యక్రమాన్ని మీరు రూపకల్పన చేసేందుకు. తర్వాత ప్రభాకర్ సార్కు అందరూ దర్గా చిన్నగౌడ్ గారు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, తర్వాత అందరూ పెద్దల సమక్షంలో అభినందన కార్యక్రమం జరుగుతున్నది. వారికి నిజంగా ఇప్పటి సర్వీసు కాదు, గత 40 సంవత్సరాలుగా బోడుపల్ కార్పొరేటర్ గుర్రాల వెంకటేష్ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. గుర్రాల వెంకటేష్ యాదవ్ కార్పొరేటర్ బోడుపల్. వెంకటేష్ గారు బోడుపల్ కార్పొరేటర్ వీరికి మీది ఆహ్వానం పంపుతున్నాం. ఇప్పుడే వచ్చినటువంటి బోడుపల్ కార్పొరేటర్ వెంకటేష్ యాదవ్ గారు ఇప్పుడే వచ్చారు. వారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. వారికి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమానికి దర్గా చిన్నగౌడ్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ సంఘ సేవకురాలు పన్యాల మమతా గౌడ్ గారిని ఇప్పుడు మన ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు, దర్గా చిన్నగౌడ్ గారు, బోడుపల్ కార్పొరేటర్లు, ఇతర పెద్దలందరి సమక్షంలో సోదరిమణి పన్యాల మమతా గౌడ్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆమె ప్రత్యేకంగా కోరుకొని చొరవ తీసుకొని దర్గా చిన్నగౌడ్ గారి అభిమానంతో ఆరేళ్ల శ్రీశైలం గారు అఖిల భారత యాదవ సంఘం లంగరోజు నాయకులు ఆరేళ్ల శ్రీశైలం గారు. పెళ్లికైన సాయము చేసే గుణానితో అందరిలో ముందర నిలిచి చిన్నతనం నుండి మంచితనం ఉన్నది. అందుకే తన వెంట ఎప్పుడు జనం ఉన్నది. జన బాంధవ నీకు జేజేలు అంటము, ఎల్లప్పుడు నీ అడుగు జాడలుంటము. దర్గా చిన్న బాయి గౌడు పైల్వానే గోల్డ్ మ్యాను, దర్గా చిన్న బాయి గౌడు
నాన్నలోని మమకారపు మాటలు పంచే అన్నిందా తానై నడిచిన వాడు అందరి క్షేమాన్ని కోరి నిలిచను చూడు ఒంటి మీద మెరిసే బంగారము కన్నా తన మనసే ఎంతో బంగారము రన్నా దర్గ చిన్న బాయి గౌడు పైల్వానే గోల్డ్ మ్యాను దర్గ చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు జన హృదయాలను గెలిచిన వీరుడు ఇతడు జనం మేలు కోరేటి దేవుడు ఇతడు మా గుండెల ఉంటావు గోల్డ్ మ్యానుగా మా బాధలు తీర్చేటి పైలువానుగా ఎన్నడు మరువము నిన్ను చిన్న పాయన్న చిరకాలం మానేస్తం నువ్వేనన్నా దర్గ చిన్న బాయి గౌడు పైలువాను గోల్డ్ మ్యాను దర్గ చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు అందరి క్షేమాన్ని అడిగి తెలుసుకుంటాడు ఆపదల్లో ఎవరున్నా ఆదుకుంటాడు గోల్డ్కు వన్నే తెచ్చిన గోల్డ్ మ్యాను ఇతడేదా మనసున్నోడు మంచితనమున్నోడు వస్తున్నాడు అభయాన్నిస్తున్నాడు మనసు దర్గా చిన్న బాయి కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు పైలువాన్గా ఎదిగినాడు ప్రజల కోసమే గోల్డ్ మ్యాన్ గా పేరు కాంచె జనం కోసమే దర్గా చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు దర్గా చిన్న బాయి గౌడు పైలువాను గోల్డ్ మ్యాను దర్గా చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు అడవయ్య వస్తాడు సుమతమ్మల ముద్దు బిడ్డ ఉంటాడు జనం కాపలా సాయమడిగి నిలిచిన వారెవ్వరికైనా సాయాన్ని అందించి సాగనంపెగా పేద ఇంటి చెల్లెలకు అన్నైతాడు పుస్తమట్టలిచ్చి వారి అన్నైతాడు అడవయ్య వస్తాడు సుమతమ్మల ముద్దు బిడ్డ అడవయ్య వస్తాడు సుమతమ్మల ముద్దు బిడ్డ ఉంటాడు జనం కాపలా సావుకైన పెళ్లికైన సాయము చేసే గుణానితో అందరిలో ముందర నిలిచి చిన్నతనం నుండే మంచితనం ఉన్నది అందుకే తన వెంట ఎప్పుడు జనం ఉన్నది జన బాంధవ నీకు జేజేలు అంటము ఎల్లప్పుడు నీ అడుగు జాడలుంటము దర్గ చిన్న బాయి గౌడు పైల్వానే గోల్డ్ మ్యాను దర్గ చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు అమ్మలోని కమ్మనైన ప్రేమను పంచే నాన్నలోని మమకారపు మాటలు పంచే అన్నిందా తానై నడిచిన వాడు అందరి క్షేమాన్ని కోరి నిలిచను చూడు ఒంటి మీద మెరిసే బంగారము కన్నా తన మనసే ఎంతో బంగారము రన్నా దర్గ చిన్న బాయి గౌడు పైల్వానే గోల్డ్ మ్యాను దర్గ చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు అందరూ హ్యాపీయా చిన్ననే కనిపిస్తలేడు ఇద్దరు కలిపేద్దాం చిన్న గారు సన్మానం చేస్తున్నారు. అన్న అందరు కూర్చోండి దయచేసి, వెనక వారు కనిపిస్తలేదు. చిన్న బాయన్న వచ్చేరా, తనతో జన సైన్యాన్ని తెచ్చేరా, చీకట్లను చీల్చేటి పొద్దులా, ప్రతి గడప గడపల్లో వెలుగులా, గోల్డ్
అడుగులనే వేస్తున్నారు సేనలుగా తన బలమై వస్తున్నారు దర్గ చిన్న బాయన్న వచ్చేరా తనతో జన సైన్యాన్ని తెచ్చేరా దయగలవాడు దరి చేరుతూ దయ చూపగా వస్తున్నాడు కరుణుణ్ణి మించినాడు దాన గుణములో తనకెవ్వరు పోటీ లేరు మంచితనములో అందరి క్షేమాన్ని అడిగి తెలుసుకుంటాడు ఆపదల్లో ఎవరున్నా ఆదుకుంటాడు గోల్డ్కు వన్నేరేసిన గోల్డ్ మ్యాను ఇతడేరా మనసున్నోడు మంచితనమున్నోడు వస్తున్నాడు అభయాన్నిస్తున్నాడు మనసున్నోడు మంచితనమున్నోడు వస్తున్నాడు అభయాన్నిస్తున్నాడు దర్గ చిన్న బాయన్న వచ్చేరా తనతో జన సైన్యాన్ని తెచ్చేరా చీకట్లను చీల్చేటి కొట్టులా ప్రతి గడప గడప దర్గా చిన్న బాయి కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు పైలువాన్గా ఎదిగినాడు ప్రజల కోసమే గోల్డ్ మ్యాన్ గా పేరు కాంచె జనం కోసమే దర్గా చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు దర్గా చిన్న బాయి గౌడు పైలువాను గోల్డ్ మ్యాను దర్గా చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు సుమతమ్మల ముద్దు బిడ్డ ఉంటాడు జనం కాపలా సాయమడిగి నిలిచిన వారెవ్వరికైనా సాయాన్ని అందించి సాగనంపెగా పేద ఇంటి చెల్లెలకు అన్నైతాడు పుస్తమట్టలిచ్చి వారి అండైతాడు అడవయ్యా వస్తాడు సుమతమ్మల ముద్దు బిడ్డ అడవయ్యా వస్తాడు సుమతమ్మల ముద్దు బిడ్డ ఉంటాడు జనం కాపలా పెళ్లికైన సాయము చేసే గుణానితో అందరిలో ముందర నిలిచి చిన్నతనం నుండే మంచితనం ఉన్నది అందుకే తన వెంట ఎప్పుడు జనం ఉన్నది జన బాంధవ నీకు జేజేలు అంటము ఎల్లప్పుడు నీ అడుగు జాడలుంటము దర్గ చిన్న బాయి గౌడు పైల్వానే గోల్డ్ మ్యాను దర్గ చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలువగనేడు నాన్నలోని మమకారపు మాటలు పంచే అన్నింటా తానై నడిచిన వాడు అందరి క్షేమాన్ని కోరి నిలిచను చూడు ఒంటి మీద మెరిసే బంగారము కన్నా తన మనసే ఎంతో బంగారము రన్నా దర్గ చిన్న బాయి గౌడు పైల్వానే గోల్డ్ మ్యాను దర్గ చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి ఎదిగినాడు ప్రజల కోసమే గోల్డ్ మ్యాన్ గా పేరు కాంచె జనం కోసమే దర్గ చిన్న బాయి గౌడు కదిలను చూడు గల్లి గల్లి గలమెత్తి పిలు. మన సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ చైర్మన్ పన్యాల మమతా గౌడ్ గారు నాకు దర్గా చిన్నగౌడ్ గారిని పరిచయం చేసినప్పుడు వాళ్ళు చాలా సాదాసీగా పేరుకు పైల్వాన్ అయినప్పటికీ భారీ విగ్రహం అయినప్పటికీ ఆయనలో ఒక సున్నితమైన మనస్తత్వం కనిపించింది. ఎవరితోడైనా పలకరింపులో కానీ చాలా సాదాసీదా వ్యక్తిత్వం కనిపించింది. ఏదో ఒకటి సమాజానికి సేవ చేయాలనే తపన వాళ్ళలో కనిపించింది. అందుకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
దర్గా చిన్నగౌడ్ గారిని పైల్వాన్ గారిని ఒకసారి దయచేసి వేదిక మీదకి వచ్చి మళ్ళీ మిగతా కార్యక్రమం చూసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఒకసారి అండి ప్లీజ్. మమతా గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇది సాయంత్రం దాకా జరిగే కార్యక్రమం. అతిథులు మనం 1 గంట నుంచి సాయంత్రం వరకు పెట్టుకున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇది 1 గంట 1/2 గంట కోసం జరిగే కార్యక్రమం కాదు, ఇది ఈ రోజు మొత్తం జరిగే కార్యక్రమం కాబట్టి అతిథులు వస్తుంటారు. తర్వాత మనతో పాటు మమేకమై మనతో కలిసి వారి అభిప్రాయాలను పంచుకుంటుంటారు. పెద్దలు దుండిగల్ వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దుండిగల్ వెంకటేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ జిహెచ్ఎంసి పరిధిలో దాదాపుగా ఇటీవలనే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. నూతన కార్యవర్గం ఒకటే మనం కోరుకునేది, జిహెచ్ఎంసి అనేది అభివృద్ధి పదవిలో నడవాలి. ముందుగా వచ్చినటువంటి మన కార్పొరేటర్ గారు కూడా శేషం వెంకటేష్ గారు కూడా అదే మనం విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఆ ప్రాంతవాసిగా అభిమానంతో ఇక్కడికి చిన్నగౌడ్ గారి మీద అభిమానంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. పన్నేల మమతా గౌడ్ గారి నాయకత్వంలో మన అన్ని డివిజన్లు కూడా కార్పొరేటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పదవులో పయనించాలి. ఇప్పటికే మన జిహెచ్ఎంసి అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో అగ్రగామిగా ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. అగ్రగామి ఇంకొక 5 సంవత్సరాల కాలంలో మనం దీన్ని చాలా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి ప్రమాణ స్వీకారం జరిగి కూడా 2 నెలలు అయింది. ఇంకో మరో 5 నెలలు ఈ వారి పదవీ కాలం ఉంటుంది. ఒడ్డుడితైన చందంగా అభివృద్ధి దిశలో వారు చేస్తున్న కార్యక్రమాలకు అధికార పార్టీ సభ్యులు కూడా సహకరించే విధంగా అధికార పార్టీకి చెందినటువంటి ఉద్యమకారుడు దర్గా చిన్నగౌడ్ గారు, పైల్వాన్ గారు, కానీ వారు ఎప్పుడు కూడా పదవులు కోరుకోలే. ఇటీవల నేను తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వారు ఎప్పుడు కూడా పదవికాంక్షతో పోలేదు, రాజకీయంగా పోలేదు, సేవా దృక్పథంతో పోవడం వల్ల వారికి పదవులు అనేవి ఆవిడ దూరంలో ఉన్నాయి. వారు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రయత్నం కూడా చేయలే. ఇటీవల నేను మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మంత్రులను కానీ కలిసిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేయడానికి కోసం వెళ్ళినప్పుడు వారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడుతున్నారు. కాకపోతే ఏంటంటే వారి కమ్యూనికేషన్ అనేది ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ఏదో ఒక లాజికల్గానో ఏదో స్వార్థం కోసమో దర్గా చిన్న పైల్వాన్ గారు ఏం చేయలేదు. భవిష్యత్తులో వారు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆలోచన ఉన్నట్టుగా నేను గ్రహించాను. నాతో కూడా వారి మనోభావాలను పంచుకున్నారు. ఇంకొక కార్యక్రమం అతి త్వరలో ఒక ప్లాన్గా చేద్దామని మనం అనుకున్నాం. శాసనసభ్యుల కార్యక్రమం కూడా ఉన్నది. దానికి ఇంకా టైం ఉన్నది, తొందర ఏం లేదు. కొద్దిగా కరోనాది కూడా మహమ్మారి మళ్ళీ 2వ దశకు వచ్చింది కాబట్టి కొన్ని మన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నా చిన్నగౌడ్ గారికి, మీరు నిరంతరంగా పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనండి. మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఇలాంటి యువతకు, ఇలాంటి శ్రేయోభిలాషులకు మీరు ఎంతో సహకారాన్ని ఇచ్చినట్టుంటుంది. సమాజానికి మీరు చేయాల్సింది చాలా ఉన్నది అని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభాకర్ సార్ గారి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఆల్మోస్ట్ వాళ్ళందరూ మాట్లాడారు. వారి అమూల్యమైన సందేశాన్ని వివరించిందిగా విజ్ఞప్తి చేస్తాను. మిత్రులు, యువకుడు, నాకు ఈ తమ్ముడు లాంటి వాడు చిన్నబాయి గౌడ్ గారు ఇక్కడికి విచ్చేసిన నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్స్, ముఖ్యంగా బోడుప్పల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్స్కి, వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న నా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి ఆలోచన చేసి నగరంలో ఉన్న అన్ని కార్పొరేటర్స్ అందరినీ కూడా పిలిపించి వారికి సన్మానం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా నేను చిన్నబాయి గౌడ్ గారికి అభినందిస్తూ ఉన్నాను, వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా
నూతనంగా ఎన్నికైన బోర్డు కార్పొరేటర్స్ ఎవరైతే ఇక్కడ ఇప్పుడే మాట్లాడినారో వారికి కూడా నేను అభినందిస్తా ఉన్నాను. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎంతో కష్టపడి వారు మన పార్టీ తరఫున గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వారు కూడా అభినందిస్తూ ఉన్నాను. వారి పైన ఎంతో బాధ్యత ఉంది. రాజకీయం అంటే అందరికీ వచ్చే అవకాశం కాదు, అందులో కొంచెం అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్లో కరెక్ట్ ఫిట్ అయ్యే నాయకునికే అవకాశం కలుగుతుంది. చిన్నబాయి గౌడ్ గారు వారికి ఎలాంటి అవకాశం రాకపోయినా ఎంతోమంది రాజకీయంగా తయారు చేసిన వ్యక్తి. ఆయన వెనకాల ఉండి ఎంతోమంది నాయకులు నేను చూసినాను. కొన్ని సందర్భాల్లో పాపం త్యాగం కూడా చేయాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి రాజకీయంలో తప్పదు. మనం అధికారంకి ఎంత దగ్గరున్నా, ముఖ్యమంత్రికి ఎంత దగ్గరున్నా ఆ అవకాశాలు ఒక్కొక్కసారి మనకి దూరం చేసుకుంటూ పోతుంటారు. మేము ఈరోజు ఎమ్మెల్సీ జరిగినామంటే సుమారు 30-40 సంవత్సరాలతో పాటు ఒక చిన్న కార్యకర్తగా మొదలుపెట్టినాం. ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు అంటే టెక్నాలజీ బాగా కానీ మా రోజుల్లో అయితే వాల్ రైటింగు, బ్యానర్సు, ఎన్నెన్నో కష్టాలు పడుకుంటే చివరికి ఒకసారి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి వారికి కూడా ఒక రోజు అవకాశం కలుగుతుంది. కానీ దానికి కావాల్సింది ఓపిక. రాజకీయాల్లో అందరికంటే ఎక్కువగా కావాల్సింది క్రమశిక్షణ, రెండోది ఓపిక. చాలామంది ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశమే ఉంటుంది. కాబట్టి సరియైన సమయంలో సరియైన ఉద్దేశంతో సరియైన ఆలోచనతో పోయిన వాడే రాజకీయాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. చిన్నబాయి గౌడ్ గారికి చాలా భవిష్యత్తు ఉంది. ఇంకా యువకుడు, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. మిత్రులు పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా మేమంతా కూడా బాధ్యత తీసుకొని ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా చిన్నబాయి గౌడ్ గారికి ఏదైనా పదవి అంటే నామినేషన్స్ కానీ ఏదైనా దాంట్లో ఎందుకంటే చిన్నబాయి గౌడ్ గారికి అక్కడ పెద్దల దగ్గర వారి యొక్క పరిచయం అవసరం లేదు. వారు బాగా తెలుసు. ఉద్యమం టైంలోనే వారు ఇక్కడంతా కూడా తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం వారు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి పోలీస్ లాఠీలు దెబ్బలు తిని సాధించుకున్న తెలంగాణ. ముఖ్యమంత్రి గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, ఇంకా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీకి చిన్నబాయి గౌడ్ గురించి మాత్రం వారికి బాగా తెలుసు. కాకపోతే సరైన సమయంలో, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఏదో ఒకటి మనకి ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, కోర్ట్స్ వస్తూ ఉన్నాయి. మనం యాక్చువల్గా నామినేషన్స్ అన్నీ కూడా 1-2 months ముందే కేటీ రామారావు గారు కూడా నిర్ణయం చేస్తున్నారు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి. అంతలో మనకి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, అది కాగానే నాగార్జున సాగర్ ఎలక్షన్స్, మరి అది కాగానే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్. ఈ విధంగా ఏదో ఒకటి సమయం సరిగ్గా రాకుండానే ఇది డిలే అవుతూ ఉంది. కానీ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే చిన్నబాయి గౌడ్ గారు పెద్దలు చెప్పినట్టు పైల్వాన్ అంటే ఆ పైల్వాన్ కాదు. ఈయన ఎంతోమందికి జీవితం కలిగించిన వ్యక్తి. ఎంతోమంది పేదవాళ్ళు వచ్చి తమ బిడ్డలు పెళ్లి చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా పుస్తలు మెట్టలు అంతా కూడా దాదాపు ఈ పార్టీకి నేను అనుకుంటాను ఒక 200-300 పుస్తలు ఇచ్చి ఉంటాడు ఎంతోమందికి వాళ్ళకి సేవ చేసిన వ్యక్తి. ఈ అవకాశం అందరికీ రాదు. ఎంతోమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. చిన్నబాయి గౌడ్ కంటే ఇంకా కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దానికి కావాల్సింది ఒక మంచి గొప్ప మనసు. ఆ మనసు అనేది ఈ గొప్ప మనిషిలో ఉంది. చాలా తక్కువగా ఇలాంటి మనుషులు ఉన్న వరకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మంచి వ్యక్తికి ఎప్పుడైనా కూడా ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒక మంచి మార్గం చూపిస్తాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడైనా కూడా చాలామంది, నేను కూడా ఇక్కడ చూస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసి ఒక 4-5 సంవత్సరాలు అయింది. నేను చిన్నబాయి గౌడ్ గారి నేబర్, ఇక్కడే పక్కనే ఉన్నాను. కానీ నేను చిన్నప్పుడు పుట్టి పెరిగినంతా కూడా మా చింతల బస్తీ, ఖైరతాబాద్. అక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను 5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. డబ్బులు చాలామంది దగ్గర ఉంటుంది, కానీ మంచి పేరు సంపాదించాలి ఏదైనా కూడా. నేను నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ చక్కటి అవకాశం, ముఖ్యంగా నాయక్ గారు మీలాంటి యంగ్ పిల్లలు, ఇది ఒక మంచి అవకాశం. మంచి పేరు సంపాదించుకో దయచేసి. ఎందుకంటే ఇవి చిన్న దాంట్లో వెళ్ళేసి ఇరుకోకుండా మంచి పేరు సంపాదించిందే మీకు ఇంకా ముందుకు ఫ్యూచర్గా తీసుకుపోతూ ఉంటుంది. అది చాలా గొప్పది. డబ్బు ముఖ్యం కాదు, పేరు ముఖ్యం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే చిన్నబాయి గౌడ్ గారికి ఖచ్చితంగా పెద్దలు అన్నట్టు మా వంతు ఏం చేయాలో ఖచ్చితంగా మీతో ఉన్నాం. ఖచ్చితంగా పెద్దవాళ్ళు కూడా మీకు ఏదో చేయాలని కూడా వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు.
మంచి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక మంచి అవకాశం తీసుకున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉండండి. ఆ భగవంతుడు ఇంకా మీకు ఆరోగ్యంగా ఇవ్వాలని, ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ముందుగా వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ముఖ్యంగా చిన్నన్న గారికి థ్యాంక్ యూ అన్న. లాస్ట్ టైం ఒక చిన్న ఫంక్షన్లో కలిసినప్పుడు అప్పుడే అన్న చెప్పడం జరిగింది, ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నామా మహిళలందరికీ, మన కార్పొరేటర్లందరికీ ఒక చిన్న సన్మానం ప్రోగ్రామ్ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అన్నని చాలాసార్లు చూడడం జరిగింది కానీ ఎక్కువ మాట్లాడలే. ఆ రోజు ఫస్ట్ టైం మాట్లాడినా చాలా మంచిగా అనిపించింది. అన్న కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు ఇంత మంచి అవకాశాన్ని అంటే సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా జై తెలంగాణ. ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్న గారికి, అలాగే వేదికలను అలంకరించిన మన అన్న, అందరి మిత్రుడు, అందరి శ్రేయోభిలాషి అన్న అంటే నేను ఉన్నానే వ్యక్తి మన అన్న దర్గా చిన్నగౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే ఇక్కడ విచ్చేసిన అందరు కార్పొరేటర్లకు, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సుమన్ నాయక్ గారికి, బంగి లక్ష్మణ్ యాదవ్ గారికి, సీస వెంకటేష్ గౌడ్ గారికి, రంగ బ్రహ్మణ్ గౌడ్ గారికి, దొండిగల్ వెంకటేష్ గౌడ్ గారికి, మీనుగా గోపి గారికి, రామచంద్ర గారికి, మూర్తి నాయుడు గారికి, ఉప్పల్ సత్యనారాయణ గారికి, రాముల గౌడ్ గారికి, ఇప్పుడే వచ్చేసిన మన సోదరి మన కార్పొరేటర్ హేమ గారికి, 2 సార్లు కార్పొరేటర్ అయిన చెల్లి హేమ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడే మన మమత గారు అన్నారు, స్థానిక మహిళా అధ్యక్షురాలు, మంచి యాక్టివ్ ఉండే మా సోదరి చెప్పారు. ఇప్పుడే మహిళల కోసం చాలా ముందు ఉండాలని, ఇప్పుడున్న గవర్నమెంట్లో మహిళలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేక స్థానంలో అందరూ ముందుకు పోతున్నారు కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున తోటి మిత్రులకు, అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు, ఇక్కడ వచ్చేసిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన మన అన్న చిన్నగౌడ్ గారికి ప్రత్యేకంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే గెలిచిన కార్పొరేటర్లను పిలిపించి సన్మానించి అందరినీ ఇది చేయాలని ఆయనకు వచ్చిన ఆలోచన చాలా మంచి ఆలోచన. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ చేయాలి, వాళ్ళ డివిజన్లో ఎంతో సేవా కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, చేయాలి. కాబట్టి ఆయన పిలిచి వాళ్ళందరూ సన్మానించి ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాడు. అలాంటి మనసున్న వ్యక్తికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాము. కాకపోతే ఒకే విషయంలో మాకు బాధ ఉంది. ఎందుకంటే అన్న అందరికీ హైదరాబాద్, సికింద్రాబాద్, ఇక్కడ రాచకొండ కావచ్చు, ఇక్కడ ఉన్న ట్విన్ సిటీస్ చుట్టుపక్కల అన్ని జిల్లాలకు ఆయన కవర్ చేసే వ్యక్తి. ఎక్కడ ఎవరికి ఏ బాధ ఉన్నా ముందుండి నేనున్నా అని చెప్పి ముందుకు పోయే వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, పాపం స్థానిక కార్పొరేటర్ కాదు. బాధ ఎక్కడంటే అదే ఏ ఒక్క ఎంపీకి లేదు, ఎమ్మెల్యే లేదు, కార్పొరేటర్ లేదు కాబట్టి బాధపడుతున్నాం. ఎందుకు బాధపడుతున్నాం అంటే ఒక ఉండాలి ఆయనకు, ఇలాంటి వ్యక్తికి సేవభావన ఉండే వ్యక్తికి ఒక పదవి ఉంటే ఇంకా ఎందరికో చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడే మన ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న మన జగదీశ్వర్ గారు అన్నగారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అండ్ ట్విన్ సిటీలో అన్నను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలానే ఇక్కడ వచ్చేసిన అందరికీ అంటే చెప్పడం కొంచెం ఆగింది. ఆయన సేవా కార్యక్రమం చూసి మేము కూడా వచ్చి ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడ వేదికపైకి రావడం జరిగింది. ఇలాంటి నాయకులు చాలా తక్కువ ఉండేది ఈ ట్విన్ సిటీలో కానీ, తెలంగాణ స్టేట్ ఎక్కడైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని తక్కువ, ఒక 20% ఉండొచ్చేమో సేవ కూడా ఉండేవాళ్ళు. ఆ 20%లో చిన్నగౌడ గారు ఒకరు. ఎందుకంటే ఎవరికి ఏ బాధ ఉన్నా ఫోన్లతో చెప్పే కాదు, కానీ లొకేషన్ పెట్టి నేను వస్తానని చెప్పి ముందుకు పోయి ఆయన సాయం చేసే వ్యక్తి ఆయన. ఇంకా ఇప్పుడే అన్న ఎమ్మెల్సీ పెద్దలు చెప్పారు 200-300 మందికి పుస్తమెట్టలు ఇచ్చి పెళ్లికి ఆదుకున్న అంత పెద్ద గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అందరి దృష్టిలో ఉన్నారు. కేటీఆర్ గారి దృష్టిలో కానీ, మన సీఎం కేసీఆర్ గారి దృష్టిలో కానీ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన మొట్టమొదటి ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడు జూబ్లీస్ కాన్ఫరెన్స్ నుంచి ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆ టైంలో ఉద్యమాల టైంలో మన భవన్ లో ఒక పెద్ద గొడవ అయితే ఆ గొడవను కూడా కేటీఆర్ గారి పిలుపు మేరకు ఆయన కంట్రోల్ చేశాడు. ఎవరు గొడవ చేశారు, ఏం చేశారో అన్నది తెలుసు. అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేసి భవన్ లో ఒక మంచి ఇచ్చేసాడు, మాకు గుర్తున్నప్పుడు. ఎందుకంటే అలాంటి వ్యక్తికి పదవి లేదు కాబట్టి బాధపడుతున్నాం. ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఇప్పుడే మాట చెప్పారు. ఇలాంటి మంచి అవకాశాలు ఉన్న వాళ్ళకు ఇక్కడ మన వచ్చిన డిప్యూటీ మేయర్ గారికి వేదికపైకి అలంకరిస్తున్నాం. ప్లీజ్ ఒక్క నిమిషం అమ్మా.
గౌరవనీయులు బోడుపల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరావు గౌడ్ గారికి స్వాగతం. బోడుపల్ కార్పొరేటర్ కొత్త శ్రీ విద్యా చక్రపాణి గౌడ్కి స్వాగతం. మరో మహిళా సోదరుమణి కార్పొరేటర్ జక్క పద్మరాములకు స్వాగతం. ఇంకో కార్పొరేటర్ మన బొమ్మ సుగుణ బాలయ్య స్వాగతం సుస్వాగతం. ఇంకో మన మహేశ్వరి కృపాసాగర్ మహేశ్వరి వీరంతా బోడుపల్ మహిళా సోదరులు కార్పొరేటర్ 50% వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ. త్వరగా చిన్న జరుపుతున్నాం అని అందరికీ సన్మాన కార్యక్రమం చేయవలసి కోరుతున్నాం. మన చిన్నగౌడ్ గారి ఆధ్వర్యంలో మన జిహెచ్ఎంసి పరిధిలోనే చిన్నగౌడ్ గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ ప్రభాకర్ గారికి, అదేవిధంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ వార్డు చంద్రగౌడ్ గారికి, 8వ వార్డు సీసా వెంకటేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మమతా మేడం గారికి, బ్రహ్మన్న గారికి, సుమన్ నాయక్ గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్సమంజలి. చాలా సంతోషం అనిపిస్తుంది అన్నగారు ఈ కార్యక్రమానికి ఇంత అంటే అందరూ ఒక వేదిక మీదకి పిలిచి సన్మాన కార్యక్రమం, ఎందుకంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయని అన్నగారు ఇక్కడికి రావడం కూడా నేను ఫస్ట్ టైము. నేను బోడుపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ డివిజన్ కార్పొరేటర్ ఫస్ట్ వార్డు. ఎందుకంటే మాది అన్నగారికి చెంగిచల్లో ఇప్పుడు వాళ్ళ కూతురు ఇచ్చారు కనుక మాకు అట్లా పరిచయంతో ఇక్కడి దాకా రావడం జరిగింది. చాలా సంతోషం అన్న. మీరు మందిని ఒక వేదిక గురించి సన్మాన కార్యక్రమం పెట్టేందుకు చాలా ధన్యవాదాలు. చిన్నగారికి థ్యాంక్ యూ. నమస్కారం. నేషనల్ స్పెషలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దుండిగల వెంకటేష్ గారిని తన సందేశాన్ని వివరించగా విజ్ఞప్తి చేస్తుంది. సంతోషం. మంచి కార్యక్రమం తీసుకొని చిన్నగౌడ్ గారు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు సంఘ సేవ కార్యక్రమాలు చేస్తూ ఈనాడు జిహెచ్ఎంసి పరిధిలో గెలిచిన కార్పొరేటర్లను సన్మానించాలన్న ఆలోచన మంచి ఆలోచనని సందర్భంగా తెలియజేస్తూ అడవైఎస్ఆర్ గారి శిష్యునిగా నేను మరి చిన్నగారు చిన్నప్పటి నుంచే ఎంతో చురుగ్గా సమాజ సేవ పట్ల తోటి మిత్రులకు ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే స్పందించి దాన్ని వెంటనే రియాక్ట్ అయ్యి వారికి హెల్ప్ చేసే విధంగా నేను చిన్నతనం నుంచే అతను చూశాను కాబట్టి నిజంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రభాకర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకు అందరికీ కూడా ముఖ్యంగా నా పరిచయం, నా పేరు చిన్నంగి వెంకటేశం. నేను కుత్బులాపూర్ ఎక్స్ ఎంపీపీని. మరి గతంలో 30 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించి ఈనాడు నేషనల్ ఫిషరీస్ డైరెక్టర్గా కొనసాగడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. చిన్నగౌడ్ గారు మరి ఈ యొక్క కార్యక్రమం తీసుకొని సన్మాన కార్యక్రమం చేయడము కార్పొరేటర్లకు ఒక బాధ్యత పెంచడమే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సన్మానము
తమ పరిధిలో ఉన్న బడుగు బలహీన వర్గాలను మరి అదేవిధంగా అక్కడున్న బస్తీ సమస్యలను కూడా తప్పకుండా నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే వారికి ఒక బాధ్యత గుర్తించే విధంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి సమాజంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ సిద్ధించే విధంగా ఏదైతే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగిందో దానికి అనుగుణంగా చిన్నగౌడ్ గారు తనదంటూ పార్టీకి సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి. తనకు అధికార పార్టీలో ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా అతను ప్రోత్సహించాలని సందర్భంగా నేను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముంగటున్న పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వెంకటేష్ గారికి, దుండిగల వెంకటేష్ గారికి, జాతీయ డైరెక్టర్ కోఆపరేటివ్ ఫిషరీస్ కోఆపరేటివ్ చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. ఇప్పుడు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పెద్దలు కొత్త చంద్ర గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిస్తారు. ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకున్న మన చిన్నగౌడ్ గారు పెట్టినందుకు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ముఖ్యంగా వారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విషయమై నాకు ఒకసారి బాగా నేను ఇట్లా పెట్టాలనుకున్నా, కొత్తగా అందరు కార్పొరేటర్లు గెలిచారు, సన్మాన కార్యక్రమం పెట్టాలనుకుంటున్నా అందరికీ జిహెచ్ఎం సేవలకు మీ బోర్డులకు విద్యార్థులతో అంటే చాలా బాగుంటుంది పెట్టుకుంటే కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్సీ ప్రభాకర్ గారికి, మన వెంకటేశ్వర గారికి, నాతోటి కార్పొరేటర్లు డింగి జంగయ్య గారికి, సుమన్ నాయక్ గారికి, కోఆప్షన్ మెంబర్ బ్రహ్మణ గారికి, వెంకటేష్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముంగట ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు, పెద్దలకు, కుటుంబ సభ్యులకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చిన్న పైల్వాన్ అంటే మేము వేరే అర్థం చేసుకోవద్దు. ఆయన వాళ్ళ నాయన కుస్తీ కొట్లాడి నేర్పించే పైల్వాన్ అంటే అందరూ కత్తికి పట్టుకొని ఉండే పైల్వాన్ కాదు. ఈ పైల్వాన్ బిడ్డను మా అన్న కొడుకు ఇచ్చినోడే. దాని దిక్కెళ్ళి మాకు ఇప్పుడు కాదు, వాళ్ళ బావ దిక్కెళ్ళి కూడా మాకు చుట్టూ ఉంది. దాని దిక్కెళ్ళి ఈయన చేసే కార్యక్రమాలను చూసి నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, నువ్వు కూడా ఏదన్నా తెలిసి ఇప్పుడు కార్పొరేటర్గా నిలబడితే బాగుంటుండే కాబట్టి నేను ఆ విషయం ఎప్పుడు ఆలోచించలేను. ఈయననే పోతున్నా, నేను ఇదే చేస్తున్నా, ఈ సేవ సాధనాక అన్నట్టు కాదు. నువ్వు ఏదన్నా ఒకటి ఇప్పుడు వచ్చే దాంట్లోనైనా నువ్వు మరి చూసుకో అంటే సరే, నేను కేటీఆర్ కూడా అడుగుతానే దీని గురించి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అయినా ఇప్పించాలని చెప్పి మనం కూడా వాళ్ళకు ప్రోత్సహించేటట్టు మనం చేసే ఇటువంటి సంఘ సేవకు ఉంటేనే మనకు కింది కార్యకర్తలు కూడా గుర్తించినట్టు ఉంటుంది. ఏ పదవి లేకుండా ఇన్ని చేసి ఈ మన టీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరినీ ఒక్క దగ్గరికి పిలిచి ఒకరికొకరు పరిచయం లేకుండా ఈ వేదిక మీదకి వెళ్ళి అందరినీ పరిచయం చేసినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడికి అందరినీ పిలిచి సన్మానం చేసినందుకు ముఖ్యంగా చిన్నగారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వేదికను అందించిన పెద్దలకు, ముంగట ఉన్న కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలుపుతూ అందరికీ నమస్కారములు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ ప్రభాకర్నకు, గౌరవనీయులు పెద్దలు బోడుపల్ కార్పొరేషన్ చంద్రగౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు మన బింగి జంగన్న యాదవ్ గారికి, గౌరవనీయులు పెద్దలు సుమన్ నాయక్ గారికి, గౌరవనీయులు పెద్దలు బ్రహ్మణ గౌడు, ఈ వేదిక మీద కూర్చున్నటువంటి కొన్ని పేర్లు తెలియదు మేడం, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం సేవాభావము, సంఘ సేవ ఇవన్నీ మన దర్గా చిన్నకు రావడం అనేది చాలా శుభపరిమాణము. ఈ కాన్సెప్ట్ తీసుకోవడం కూడా
గెలిచిన కార్పొరేటర్లకు ఒక సన్మానం చేస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. ఇక్కడ వాళ్ళ మనసులో ఏమున్నా చెప్పగలుగుతారు అన్న ఉద్దేశంతో మన చిన్న ఈ పెట్టిన కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దర్గా చిన్న పోయిన ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేట్ నిలబడితే మేము చాలా సంతోషపడ్డాం. అన్న నేను నిలబడ్డప్పుడు నా దగ్గరికి వచ్చి అన్న నీ పేరు చెప్పగానే సీజర్ విలేజ్ కూడా అందరూ మాట్లాడుతున్నారు, నువ్వు గెలుస్తామంటారు. నాకు వచ్చి 3 days నాకు ప్రచారంలో పాల్గొన్నాను. చాలా సంతోషం అన్న, మీరు వచ్చారు, నాకు ధైర్యం చెప్పారు. ఆ రోజు మీరు కూడా మన జిహెచ్లో నిలబడితే నేను చాలా సంతోషపడేవాడిని. ఎందుకు నిలబడలేదు, మీరు నిలబడితే మాత్రం మేము కూడా వచ్చి మీకు మాకున్న పరిచయాలు మాకున్న నెట్వర్క్లో వచ్చి మేము ప్రచారం చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీలో కోఆప్షన్ నెంబర్ ఉన్నాయన్న, డైరెక్ట్ కేటీఆర్ దగ్గర పోయి మీకున్న నెట్వర్క్ను ఉపయోగించి మీరు కంపల్సరీ కోఆప్షన్ నెంబర్ కూడా అడిగి లేకపోతే నామినేట్ పోస్ట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. కాబట్టి అన్న, నువ్వు త్వరలో సంఘసేవ ఉండాలి, ప్లస్ ఇది మనకు ఒక పదవి పత్రం ఉండాలన్న మీకు ఉంటే ఇంకా మీరు ముందంజలు ఇంకా ప్రజాసేవ ఇంకా ముందు తీసుకెళ్తారని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ముందున్న కార్యకర్తలకు మరియు అన్న సైన్యం చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ భయ్. అందరికీ నమస్కారం. ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు, నాకు ఇష్టమైనటువంటి నాయకులు చిన్న పైగొన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ వర్యులు ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి తోటి కార్పొరేటర్లు మా గురువు గారు కొత్త చంద్రగౌడ్ గారికి, అదేవిధంగా బింగి జగ్గయ్య గారికి, సీతా వెంకటేశ్వరరావు గారికి, కొత్త బ్రహ్మన్నగౌడ్ గారికి, రంగ బ్రహ్మన్నగౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడి నాయకులు మమత గారికి, గోపి గారికి, అదేవిధంగా ఈ స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు చిన్న పైలవన్న గారి అభిమానులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చిన్న అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు బుక్యా సుమన్, బోడుప్పల్ 21 డివిజన్ కార్పొరేటర్ని. ఫస్ట్ టైం గెలిచిన యూనివర్సిటీ విద్యార్థిని. నేను ఫార్మాలో జాబ్ చేసుకుంటూ కొన్ని కాలనీలు డెవలప్ చేసుకుంటూ కాలనీ ప్రెసిడెంట్గా ఉంటూ మా గురువు గారు చంద్రగౌడ్ గారి స్ఫూర్తితో రాజకీయాల్లో వస్తుంది, బాగుంటుంది, మనం ఇంకా కొంతమందికి న్యాయం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కావడం, అందులో ఎస్టీ రిజర్వ్డ్ ఒక సీటు ఉండడం, దానికి జాబ్ రిజైన్ చేసి నేను కంపల్సరీ ఎలక్షన్లో పోయి విన్ను కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ నన్ను ఆశీర్వదించడం, మల్లారెడ్డి గారి ఆశీర్వాదంతో బోడుప్పల్లో కార్పొరేటర్గా గెలవడం జరిగింది. అదేవిధంగా డివిజన్ను ముందుకు డెవలప్ చేయడంలో బోడుప్పల్ నెంబర్ 1 డివిజన్గా మన 21 డివిజన్లు చేసుకుంటూ మరి చిన్న 2-3 సందర్భాల్లో గెలవడం జరిగింది. వారు కూడా ఇంతకుముందు మా వెంకటేశ్వరుడు గారు చెప్పినట్టు ఈ సేవాభావాలు ఇట్లా చేసుకుంటూ రాజకీయాలు ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయగలుగుతాం, మీరు రాజకీయాల్లో వస్తే బాగుంటుంది, నామినేటెడ్ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ, వేదికలో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. మనం చిన్నగౌడ్ గారి ఇప్పటి నుంచి కాదు పరిచయం, మాకు డాడీ నుంచి 60 సంవత్సరాల నుంచి మాకు ఎప్పటి నుంచో పరిచయం మాకు. మరి ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన మనసులో ఏముందో కానీ మన మనసులో ఏముందో కానీ అందరము ఒకరోజు మరి కూర్చొని మన మనసులో ఆయన ఏమున్నదో అది కంపల్సరీ మరి సీఎంకు కేటీఆర్ దృష్టిలో తీసుకెళ్ళి ఆయనది కంపల్సరీ అన్న మనసులో మాట మనం చేసి అది కంపల్సరీ నెరవేరాలి. బోయ గోపి గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తాం.
వేదికను అలంకరించిన పెద్దలందరికీ తెలంగాణ సామాజిక ఉద్యమ సంస్థతో తెలియజేసుకుంటూ వేదిక ముందున్న నా తోటి సోదరులందరికీ పేరు పేరున మన దుర్గా చిన్నంగౌడ్ తరఫున ఒక్కసారి సప్పల ద్వారా మనం, ఎందుకంటే భోజనం అందరం చేస్తాం కానీ కలిసి తెలంగాణలో నడిగడ్డ మీద హైదరాబాద్లో ఓ కార్పొరేటర్ అందరితో కలిసి భోజనం చేయాలనుకున్న ఒక దృక్పథంతో ఒక లక్ష్యం కోసం ఒక 10 రోజులు చూస్తున్నా. ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గారిని, మరి కొందరు వస్తున్నారు. ఇంకా వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఈ వేదిక ద్వారా ఒకటి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తరఫున ప్రభాకర్ సార్ అడుగుతున్నాం. సార్ చిన్నంగౌడ సార్కి ఏదన్నా ఒక మీరు పదవి ఇప్పించాల్సిందా సార్? ఎందుకంటే మంచితనానికి మరో పేరు సార్. డబ్బు కోసం అయితే రాజకీయాలు డబ్బుల కోసం అయితే ఇప్పుడు డబ్బుల కోసం వచ్చి రాజకీయాలు చేసిన అంత అవసరం ఏం లేదనుకుంటున్నాను. ఆయన సర్వీస్ చూస్తున్నా ఇక్కడ సీనియర్ ఫీల్డ్ కానీ అక్కడ ప్రజా సంబంధాలు కానీ కార్పొరేటర్లు అందరి గురించి కూడా నేను అడిగిన ఫస్ట్ టైమే, సార్ అన్నా నువ్వు ఎందుకు పెడుతున్నావు ఈ ప్రోగ్రామ్ అంటే, తప్పని కలిసి తినాలి, ఈ 56 మందిని కలిసి నేనంటే నా పేరు తెలుసు కానీ ఒకసారి కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 2001 నుంచి నా తెలంగాణ ఉద్యమం నుంచి నా ప్రస్తావన అందరికీ తెలియాలని ఒక లక్ష్యం కోసం పెట్టినటువంటి ఈ సమావేశాన్ని ఆయన లక్ష్యం ఒకటే. మన అందరం తరఫున ప్రభాకర్ అని అడుగుతున్నా, సార్ మీరు నామినేటెడ్ పోస్ట్ ఇప్పించాల్సిందే, అది మీదే బాధ్యత తీసుకోవాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దర్గా చిన్నాబాయ్ పైల్వాన్ అన్న ఆధ్వర్యంలో జంట నగరాలు, అదే మాదిరిగా ఈ మధ్య బోడుప్పలు కానీ శివార్ ప్రాంతాలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎన్నికైనటువంటి కార్పొరేటర్లకు, మేయర్లకు, డిప్యూటీ మేయర్లకు సంబంధించి ఈరోజు సన్మాన ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మన ఫ్రైడే నాడు మరి అన్నగారు రావడం జరిగింది. చాలా గొప్ప కార్యాన్ని తీసుకోవడం జరిగింది. నార్మల్గా సహజంగా అయితే ఒక డివిజన్ కార్పొరేటర్కు వారికి సంబంధించినటువంటి డివిజన్ నాయకులు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం కానీ సహజంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దానికి భిన్నంగా మొత్తం 23 నియోజకవర్గాలు దగ్గర మన జంట నగరాల్లో, అదే మాదిరిగా మరి మల్కాజ్గిరి పరిధిలో కూడా మన మల్లారెడ్డి మంత్రివర్యుల ఒక ఏరియా నుంచి కానివ్వండి, వివేక్ గారి ఎమ్మెల్యే గారి ఏరియా నుంచి గారు కానీ, ఈ విధంగా మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సాహసంతో కూడినటువంటి కార్యక్రమం ఇది. మరి ఎన్నో రోజుల నుంచి క్యాడర్ను వారి వెంబడి ఉన్నటువంటి మిత్ర బృందం, టిక్టాక్ టీం నుంచి ఉన్నటువంటి లోకేష్ గారు కానివ్వండి, ఇంకా వారి టీం అంతా కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చాలా కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా అనేక మంది మరి చీఫ్ గెస్ట్లను పిలవడం, మరి మన అదృష్టం ఏంటంటే చీఫ్ గెస్ట్లో భాగంగా మన ప్రభుత్వ విప్, మరి మన హానరబుల్ ఎమ్మెల్సీ గారు ప్రభాకర్ అన్న గారు మన మధ్యలో ఉండడం అనేది చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఎందుకంటే ప్రభాకర్ అన్న గారి తండ్రి మన జిహెచ్ఎంసీ, మన మున్సిపాలిటీ అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ మున్సిపాలిటీకి మేయర్గా చేయడం, అదే మాదిరిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా కూడా సేవలు అందించడం జరిగింది. వారి కుమారుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ, మరి ప్రభుత్వ విప్ మన మధ్యలో ఉండి వారి చేతుల మీదుగా సన్మానం మనం పొందడం అనేది చాలా అదృష్టంగా భావించేటటువంటి సందర్భం ఇది. మరి దర్గా చిన్నగారి గురించి, మరి వారిది గొప్ప కుటుంబం, మరి వారి తండ్రి గారు వస్తాదులకే వస్తాది. ఈరోజు ఇక్కడ జంట నగరాలు ఎంతమంది అయితే వస్తాదులు ఉన్నారో ఆ వస్తాదులకే వస్తాద్. మరి వారి చేతుల మీద ఎంతోమంది మరి పైల్వాన్లను తయారు చేసి రాష్ట్ర దేశానికే మరి పరిచయం చేసినటువంటి ఘనత దర్గా చిన్నన్న గారి కుటుంబంకు దక్కుతుందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ, అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్న చిన్నగౌడ్ గారు మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకొని ఇన్విటేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి మాకు ఈ సన్మానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మెజారిటీ కూడా పెరుగుతుంది. అక్క అన్నట్టు మహిళా మెజారిటీ ఎక్కువ పెరుగుతుంది. ఆ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెందుతుంది.
నిన్న మొన్న దాకా ఒక నార్మల్ హౌస్ వైఫ్ లాగా ఉన్న మహిళకి ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి మేమందరం మాలో ఉన్న టాలెంట్ మాలో ఉన్న ప్రతిభను చూపించుకోగలుగుతున్నాం. ఎంత చదువుకున్నా ఎంత ముందుకెళ్ళినా ప్రతిభను చూపించుకోవడానికి ఒక వేదిక అనేది కావాలి. ఆ వేదికను ఇచ్చింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మేమందరం మహిళలం సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా బోడుపల్లి కార్పొరేటర్లకు కానీ, మా అక్క శ్రీదేవి గారికి కానీ, అలాగే మా సోదరి హేమ గారికి కానీ, అన్న ప్రభాకర్ అన్న గారికి కానీ, అందరికీ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి వేదికలు ఏర్పాటు చేసుకోవడం వల్లే మనం పరిచయం చేసుకొని ఇంకా ముందుకు మనం కానీ మన పార్టీని కానీ ముందుకు వెళ్ళగలిగేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అన్నకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం వేళలో కూడా మన అన్నగారైన చిన్నగౌడ్ అన్నగారు దర్గా అంటే చిన్నన్న అంటే చిన్న పైల్వాన్ దర్గా అని, సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా మహిళలందరినీ గెలిచిన కార్పొరేటర్లందరినీ కూడా పిలిచి వారి సోదర సమానులు అందరికీ కూడా మాకు ఎప్పుడు కూడా ఏడగలిసినా కూడా ఎంతో చక్కగా ప్రేమ ఆప్యాయతలతోటి మాట్లాడిన మన చిన్నన్నకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు బోడుప్పల్ అక్క గారికి, లక్ష్మీ అక్క గారికి, కార్పొరేటర్లకి, అదేవిధంగా మన హైదరాబాద్ కార్పొరేటర్లకి నాతోటి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక అక్కగారు తెలియజేయడం ఏంటంటే మహిళలు అంటే వంటింటికే పరిమితమైన రోజులు ఆనాటి చూసుకుంటే, బట్ ఈరోజు 2014 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఏదైతే ఉంది అనంటే మన తెలంగాణ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారికి ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మేమందరం కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మహిళలందరూ కూడా మేము ఉన్నాము సైతం అంటూ అనేక మార్కెట్ కమిటీ చైర్మన్లను అయితేనేముంది, జిల్లా పరిషత్లోనైతేనేముంది, ప్రతి ఒక్క దగ్గర కూడా అన్నిట్లలో కూడా మాకు 50% అవకాశం ఇస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేడు మన GHMCలో అందరి కార్పొరేటర్స్ ని పిలిచినారు అన్న. ఈరోజు ఒక్కొక్కరు వస్తా ఉన్నారు, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్న. సో మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మేమందరం కూడా కలిసి కట్టుగా మమ్మల్ని ఈ రోజు ఎన్నుకున్నారు అనంటే చాలా టఫ్ ఫైట్ మొన్న అయినప్పటికీ 2 సార్లు మన జగదీష్ అన్న, అదేవిధంగా అక్కడ ఉన్న సామల హేమ, ఇంకా చాలా మంది సోదరిమణులు 2వసారి ఎన్నుకున్నారంటే ఎంత చక్కగా పాలించిండ్రో. నిజంగా మహిళలు మొదటిసారి ఇంటి బయట అడుగుపెట్టి ఈ రోజు మరొక్కసారి మేము ఉన్నాము, మేము మీకోసం అని వారు నమ్మి ఓట్లేసిన ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం నుంచే వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో కరోనాను కూడా లెక్క పెట్టకుండా మా మహిళా సోదరిమణులు ఎమ్మెల్యేలు అయితేనేముంది, కార్పొరేటర్స్ అయితేనేముంది, గత సంవత్సరం తీసుకున్నట్లయితే కరోనా మహమ్మారి కాటేస్తా ఉంటే మన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మహిళలు ఇంట్లో మరి చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా మన ప్రాణాలను లెక్క చేయకుండా బయటకు పోయి సేవలు అందించిన అదే స్ఫూర్తితోటి ఈ రోజు 2వసారి గెలిచి ఇంకా ముందు రోజులలో ఎప్పుడు కూడా మేము సదా మీ సేవలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడున్న నాతోటి మొత్తము యూత్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. దర్గా అంటే ఎక్కడ ప్రోగ్రామ్ అయినా యూతే కనిపిస్తారు, బోనాల పండుగల యూతే, అదేవిధంగా సదర్ పండుగల యూతే, అమ్మవారి ఊరేగింపులలో యూతే. సో ఇక్కడున్న వాళ్ళు ఆల్మోస్ట్ 70% నాకు తెలుసు, ఏదో రకంగా రిలేషన్ తమ్ముళ్ళు, వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేక ధన్యవాదాలు అన్న చిన్నన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ముందుకు రండి. చిన్న బోడుప్పల్ 25th డివిజన్ కార్పొరేటర్. బోడుప్పల్ నుంచి ఇక్కడికి అన్నయ్య ఈ వేదిక ద్వారా మా అందరినీ పరిచయం చేసినందుకు అన్నయ్యకు ముందుగా ధన్యవాదాలు. ఎక్కడో ఉన్న బోడుప్పల్కు
మేము ఇక్కడ హైదరాబాద్ అంటే చాలా దూరం అనిపిస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చి ఈ వేదిక ద్వారా ఇంతమంది పెద్దల ముందు మేము మాట్లాడగలుగుతున్నామంటే మన కేసీఆర్ సార్ రిజర్వేషన్ వల్లనే ఈ మహిళలందరము మేము ముందుకు వచ్చినాము. ఇంకా ముందు ముందు కూడా మేము ఇలాంటి వేదికలు ఎన్నో చేస్తాము అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అన్న ద్వారా ఈ వేదిక వరకు వచ్చిన వాళ్ళం ఇంకా ముందు ముందు కూడా ఎన్నో ప్రోగ్రాంలకు హాజరై మా మహిళలందరినీ కోఆపరేట్ చేస్తామని మేము ఈ అన్న అవకాశం ఇచ్చిన చిన్నన్న గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ముందుగా ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన చిన్న గౌడ్ అన్నయ్య గారికి ధన్యవాదాలండి, నమస్కారాలు. ఇక్కడ మా లేడీస్ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంత దూరం నుంచి అని మేము లెక్క చేయకుండా ఇక్కడ వరకు వచ్చాము. చిన్న అన్నయ్య గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అందుకొరకే మేము ఎంత కష్టమైనా సరే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా మేము వదిలేసి అన్న మమ్మల్ని పిలిచారు. ఇట్లాంటి అవకాశాలు రేరు, ఎక్కువగా రావు కాదా. కానీ ఈ విధంగా మమ్మల్ని కార్పొరేటర్స్ అందరినీ పిలిచి ఇట్లా ఈ వేదికను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నయ్య. ఇట్లాంటి వేదికలు ఇంకా ముందు ముందు మీరు చాలా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. మల్లగూడ కార్పొరేటర్ గారికి స్వాగతం, సుస్వాగతం. పాండుభయ్య వెల్కమ్. మల్లగూడ కార్పొరేటర్ గారికి మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు చిన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు మా అందరికీ చాలా సంతోషం. మహిళలకి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెద్దపీఠం వేశారు. అట్లాగే వారి దారిలో నడుస్తున్న మనమందరం కూడా మన చిన్న బాయ్ లాంటి వాళ్ళు కూడా సహోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో మర్యాద. మహిళలంటే సాధారణంగా ఇప్పుడు మేము కార్ దిగి వస్తున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు చూపించినటువంటి మర్యాద మేము ఎప్పటికీ మర్చిపోలేము. అట్లాగే మాది శంషాబాద్ మున్సిపాలిటీ రూరల్ అని కూడా అనుకోకుండా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనము మహిళలమే కాదు అందరం సమానంగా పనిచేసి ఇంకా ముందుకు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి గారి పేరును దేశంలోనే మొట్టమొదటిగా నిలిచేటట్టు మనం అందరము పనిచేసి మన ముఖ్యమంత్రి గారికి ఒక బహుమతిగా అందజేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు. గతంలో కార్పొరేటర్ పాండవ గారికి స్వాగతం, సుస్వాగతం. శంషాబాద్ వైస్ చైర్మన్ బండి గోపాలమ్మ గారికి మాట్లాడిందిగా మీరు మధ్యలో నిలబడండి. ప్లీజ్ అందరూ వరుసగా నిలబడండి, ఒక ఫోటో దిగుదాం. అంటే మేడం వాళ్ళు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళేది ఉందట, మీటింగ్స్ ఉన్నాయట, అందుకని చెప్పేసి అందరం ఒక ఫోటో దిగుదాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి చిన్న పైలవాన్ అన్న గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మహిళా సోదరులందరికీ, ముఖ్యంగా మాకు చాలా పరిచయమైనటువంటి బొంతు శ్రీదేవి యాదవ్ అక్క గారికి, మా శంషాబాద్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి గారికి, చెప్పినాక మీడియా సోదరులకు అందరికీ కూడా పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకే కాకుండా ఇప్పటిదాకా అక్కలందరూ కూడా గుర్తు చేసినట్టుగా మొట్టమొదట యువతకు కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చూసినట్టయితే నేను శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ని. ఇంతకుముందు గతంలో పాలించిన లీడర్లు ఎవరు కూడా శంషాబాద్లో యువతని గుర్తించినటువంటి దాఖలాలు లేవు. మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ అన్న గారు మమ్మల్ని గుర్తించి వైస్ చైర్మన్ పదవి మాకు కట్టగట్టడం, అంటే 30 years 30 సంవత్సరాలలో మాకు ఇవ్వడం అనేది చాలా గర్వకారణంగా తెలియజేస్తూ మా ప్రకాష్ అన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక కార్యక్రమానికి మమ్మందరినీ శంషాబాద్ రూరల్ అయినప్పటికీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సహా మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు అన్నగారికి, చిన్నపల్లి అన్నగారికి, స్థానికంగా ఉన్నటువంటి బుల్లెట్ మహేష్ యాదవ్ అన్న గారికి, మా శంషాబాద్ నుంచి వచ్చి చిన్నపల్లి అన్నగారికి, శంషాబాద్లో కూడా చాలా మంది యువత మరి ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. మా అనిల్ గౌడ్ అయితేనేమి, కిరణ్ గౌడ్ అయితేనేమి, శంషాబాద్ నుంచి కూడా అన్న చాలా మంది గుర్తు చేస్తూ ఉంటారు. అన్న చాలా ధన్యవాదాలు. శంషాబాద్లో మీకు చాలా మంది ఫ్యాన్స్, ఇప్పటి నుంచి మేము కూడా మీ ఫ్యాన్స్ అయిపోయినాం.
యువతకు ఎవరైతే ఆదర్శంగా ఉంటారో వాళ్ళకి ఎక్కడ కూడా ఫ్యాన్స్ అనేది ఉంటారు. మరి ఒక కార్యక్రమాన్ని మనం పిలిచినందుకు అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై ప్రకాశ్ అన్న. అడవయ్య వస్తాడు సుమతమ్మల, ముద్దు బిడ్డ ఉంటాడు జనం కాపల, సాయమడిగి నిలిచిన వారెవ్వరికైనా సాయాన్ని అందించి సాగనంపెగా, పేద ఇంటి చెల్లెలకు అన్నైతాడు, పుస్తమట్టలిచ్చి వారి అండైతాడు. అడవయ్య వస్తాడు సుమతమ్మల ముద్దు బిడ్డ, అడవయ్య వస్తాడు సుమతమ్మల ముద్దు బిడ్డ ఉంటాడు జనం కాపల.